అధికారంలోకి వస్తే సింగరేణి కార్మికుల మారుపేర్ల సమస్యను పరిష్కరిస్తామని ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలుపుకోవాలని ఎన్సీపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జి గోలివాడ ప్రసన్న కుమార్ డిమాండ్ చేశారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం సింగరేణి మారుపేర్ల బాధితుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పోస్ట్ కార్డులను పంపుతూ పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టారు. ఈ మేరకు గోదావరిఖని సూర్యానగర్లోని ప్రధాన తపాలా కార్యాలయం వద్ద సింగరేణి మారుపేర్లతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న కార్మికుల వారసుల సమస్యలను పరిష్కరించాలని పోస్ట్ కార్డుల ద్వారా సీఎం రేవంత్ రెడ్డికి విన్నవించారు. ఈ సందర్భంగా గోలివాడ ప్రసన్న కుమార్ బాధితులతో కలిసి మాట్లాడుతూ సింగరేణి సంస్థలో అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించిన రిటైర్డ్ కార్మికుల మారుపేర్ల కారణంగా వారిపై ఆధారపడ్డ వారసులను ఉద్యోగాలు రాక నానా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మారుపేర్ల కారణంగా ఉద్యోగాలు రాక పెన్షన్లకు నోచుకోక వైద్య సదుపాయాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. భూపాలపల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుత మంత్రులు కార్మికుల సమక్షంలో మారుపేర్ల సమస్యను మానవీయ కోణంలో వన్ టైం సెటిల్మెంట్ కింద పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని, ఈ మారుపేర్ల సమస్యను వెంటనే పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరుతూ పోస్ట్ కార్డులు పంపడం జరిగిందని తెలిపారు. సింగరేణి మారుపేర్లతో ఇబ్బందులు పడుతున్నటువంటి సింగరేణి కార్మిక వారసులకు మద్దతుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భూపాలపల్లి బొగ్గుబాయిల మీద కార్మికుల సమక్షంలో, మంత్రుల సమక్షంలో, కార్మిక నాయకుల సమక్షంలో ఇచ్చినటువంటి హామీలు మారుపేర్ల సమస్య పరిష్కరిస్తామని, అదేవిధంగా పెన్షన్లు ఖచ్చితంగా పెంచుతామని చెప్పేసి, అదేవిధంగా వైద్య సదుపాయాలు అందరికీ అందే విధంగా చూస్తామని చెప్పేసి ఇలా తను హామీలు ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే ఎలక్షన్ లోపల సింగరేణి కార్మికులు, వారి వారసులు, వారి పిల్లలు, వారి మీద ఆధారపడ్డవారు అందరూ కాంగ్రెస్ పార్టీకి ఆదరించి ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిచిన తర్వాత ఖచ్చితంగా మేము ఈ యొక్క సమస్యకు పరిష్కారం చూపెడతామని మానవీయ కోణం లోపల ఆలోచన చేసి వన్ టైం సెటిల్మెంట్ కింద సింగరేణి మారుపేర్ల బాధితుల సమస్యను పరిష్కరిస్తామని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని నెరవేర్చుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ సింగరేణి కార్మికుల మార్పేరు విషయం పైన మేమంతా కూడా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారికి మా బాధను తెలియజేసుకోవడానికి పోస్టుల ద్వారా ఇవాళ మేము పంపిస్తున్నాము. ఇంతకుముందు ఏదైతే భూపాలపల్లిలో మన రేవంత్ రెడ్డి గారు ఒక మాట ఇవ్వడం జరిగింది, సింగరేణి నన్ను గెలిపించినట్టు అయ్యేది ఉంటే, నా ఎమ్మెల్యేని గెలిపించినట్టు అయ్యేది ఉంటే, నా ఎంపీలను గెలిపించినట్టు అయ్యేది ఉంటే, నా ప్రభుత్వం వచ్చినట్టు అయ్యేది ఉంటే వెంటనే తక్షణమే మీకు సంబంధించిన ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళతో నేను వెంటనే మాట్లాడి మీ సమస్యను పరిష్కరిస్తానని చెప్పేసి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. ఇవాళ ఆయన ఏదైతే మాట ఇచ్చిన దాని మీదకి వెళ్ళి మేము ఇవాళ ఓట్లు వేసి ఆయనను గెలిపించుకోవడం జరిగింది. ఇవాళ అట్లాంటి సందర్భంలో ఇవాళ ఆయన ఖచ్చితంగా ఇవాళ మా సమస్యను వెంటనే క్లియరెన్స్ చేసి ఇవాళ బలరాం సార్ గారితో, మా సింగరేణి అధికారి బలరాం సార్ గారితో మాట్లాడి వెంటనే మా విజిలెన్స్ నుంచి మమ్మల్ని తప్పించాలనేసి మేము కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ఎన్సీపీ నాయకులు చెన్నూరి నాగరాజు, ములుగురు మహేష్, నాగుల శివకుమార్, సుందిళ్ల సూర్య, కుమ్మరి నాగార్జున, సింగరేణి మారుపేర్ల బాధితుల లక్కల శ్రావణ్, పాతపల్లి హరీష్, దొమ్మిటి రాజు, బొమ్మక కార్తిక్, వేగోలపు సునీల్, పొన్నం వెంకటేష్, పల్లి సంతోష్, బొమ్మక రాజయ్య, సత్యం తదితరులు పాల్గొన్నారు.